భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వివాహిత కృష్ణా జిల్లాలో దారుణ హత్యకు గురైంది. ఘటన జరిగిన 2 రోజుల్లో కేసును ఛేదించారు పోలీసులు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం మిట్టగూడెం గ్రామ శివారులో ఈ నెల 1వ తేదీ ఉదయం ఓ మహిళ మృతదేహం పూర్తిగా కాలిన స్థితిలో లభ్యం కావడం కలకలం రేపింది. పెట్రోల్ పోసి కాల్చడంతో మృతురాలు ఎవరో గుర్తుపట్టడం పోలీసులకు కష్టంగా మారింది. హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సెల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. ఫేస్బుక్ పరిచయం అనైతికం, అనర్థానికి దారితీసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నూజివీడు మండలం కొన్నంగుట్టకు చెందిన పామర్తి శ్రీకాంత్ కు హైదరాబాద్ లో నివాసముంటూ నర్సుగా పనిచేసే కమల అనే మహిళతో ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన కమలకు 6 ఏళ్ల క్రితమే వివాహమైంది. ఒక కూతురు కూడా ఉంది. అయితే కమల తన భర్తకు దూరంగా హైదరాబాద్ లోని కేపీహెచ్పీ కాలనీలో 3 ఏళ్లుగా నివాసం ఉంది. ఫేస్బుక్ లో పరిచయమైన శ్రీకాంత్ కు తనకు వివాహమై కూతురుందన్న విషయాన్ని కమల చెప్పలేదు. అంతేకాక తానొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్లు, నెలకు 40,000 రూపాయలు జీతం వస్తున్నట్లు చెప్పింది. ఇదంతా నమ్మిన శ్రీకాంత్ కమలకు దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి 6 నెలల పాటు సహజీవనం సాగించారు. కమలతో సాఫీగా సహజీవనాన్ని సాగించిన శ్రీకాంత్ ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగకు ఆమె స్వగ్రామం నల్లబెల్లికి వెళ్లాడు. అక్కడ కమలకు ఇదివరకే పెళ్లై బిడ్డ కూడా ఉందని అతనికి తెలిసింది. ఈ విషయంలో అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు రేగాయి. దీంతో కమల పలుమార్లు పోలీసులను ఆశ్రయించింది. ఇది శ్రీకాంత్ కు విసుగు తెప్పించింది. చివరగా గత నెల 28న కమల మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ రోజున పోలీసులు శ్రీకాంత్ తో పాటు ఆమె తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. ఈ పరిణామం శ్రీకాంత్ కు మరింత ఆగ్రహాన్ని కలిగించింది. కమలను చంపాలని నిర్ణయించుకున్నాడు. విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పాడు. వారు అడ్డు చెప్పకపోగా ఎలా చంపాలో గైడ్ చేశారు. కమలను కడతీర్చాలని కుట్ర పన్నిన శ్రీకాంత్ ఆమెను గత నెల 28న పర్వతాపురానికి బైక్ పై తీసుకెళ్లాడు. అక్కడ జరిగిన తమ బంధువు కర్మకాండ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తిరిగి అదే రోజు రాత్రి 9 గంటలకు కమలతో కలిసి బైక్ లో తన స్వగ్రామం కొన్నంగుట్టకు బయలుదేరాడు. దారిలో ఓ బంక్ లో 1 లీటర్ పెట్రోల్ ను బాటిల్లో పోయించాడు. తనతో పాటు బైక్ లో రాత్రి వేళ ప్రయాణిస్తున్న కమలకు ఏమాత్రం అనుమానం రాకుండా శ్రీకాంత్ జాగ్రత్త పడ్డాడు. చివరకు మిట్టగూడెం గ్రామ శివారుకు వచ్చాక అక్కడ కమల మెడకు చున్నీ బిగించి చంపాడు. ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడి నుంచి నేరుగా విజయవాడకు వెళ్లి అక్కడ తన బంధువు ఇంట్లో రాత్రి పడుకున్నాడు. ఉదయాన్నే హైదరాబాద్ కు బయలుదేరాడు. ఈ నెల 1న ఉదయం ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు గుర్తు తెలియని మహిళ హత్యకు గురైందని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్య రాత్రే జరిగి ఉంటుందని అంచనా వేసిన పోలీసులు ఆ సమయంలో అక్కడ యాక్టివ్ లో ఉన్న సెల్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్ తో పాటు అతడి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు. ప్రతాపురంలో ఒక డెత్ సెరమనీ ఉంది. A1 శ్రీకాంత్ ఆ డెత్ సెరమనీకి అటెండ్ అయ్యే నిమిత్తం నైట్ 9 o'clock డిసీజ్డ్తో బయలుదేరడం జరిగింది. తన బైక్ పై వస్తూ ఆన్ ది వే ఆఫ్ జర్నీ ఒక పెట్రోల్ బంక్ దగ్గర 1 లీటర్ లూజ్ పెట్రోల్ కూడా తీసుకున్నాడు. మన మిట్టగూడెం ఏరియాకి తీసుకొచ్చి అక్కడ తన చున్నీతో స్ట్రాంగులేషన్ చేసి చంపేశాడు. చంపిన తర్వాత తను తెచ్చుకున్నటువంటి పెట్రోల్ని బాడీపై పోసి బర్న్ చేశాడు. తర్వాత ఇమీడియట్గా విజయవాడ వెళ్ళి తన బ్రదరిల్లా హౌస్లో నైట్ షెల్టర్ తీసుకున్నాడు. అక్కడ తన బ్రదరిల్లాకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయలేదు. మార్నింగ్ హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరిగింది. ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మన ఇన్స్పెక్టర్ అండ్ మన ఎస్ఐస్ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఘటన జరిగిన 2 రోజుల్లోనే నిందితులను పోలీసులు గుర్తించారు. నేర నిర్ధారణకు పక్కా ఆధారాలు సేకరించాక నిందితుల్ని అరెస్ట్ చేశారు.